రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సార్ మాధవీలత గారు ఓల్డ్ సిటీలో మరి అసాదుద్దీన్ గారి పైన పోటీ చేస్తుంది ఎంపీగా. బీజేపీ ఆమెకు టికెట్ ఇవ్వడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి సార్. అదేంటంటే బీజేపీ వాళ్ళు ఈమెకు ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎలా నమ్మారు, డబ్బు ఉందని చెప్పేసి ఈమెకు టికెట్ ఇచ్చారా అని కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. అసలు ఈమె గురించి ఏం తెలుసని ఇచ్చారని కూడా అంటున్నారు. అయితే కొంతమంది ట్రోల్ కూడా చేయడం చూస్తున్నాం యూట్యూబ్ లో, ఈమె మహానటి అని చెప్పేసి. మరి ఇవన్నిటికీ మీ సమాధానం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఆ ఛానల్ అతనికి ముందు ధన్యవాదాలు. మహానటి 1, మహానటి 2 అని చేస్తున్నాడు. మహానటి అన్నందుకు నెటిజన్ చాలామంది తిట్టారట. మహానటి, నిజమైన మహానటి సావిత్రితో ఎలా పోలుస్తావు, ఈవిడిది పెద్ద ఫ్రాడ్ అని. అంచేత మహానటి 2 కూడా చూడండి అన్నాడు పాపం, ఇంకేమనలేక. అది ఇవాళ ఎప్పుడు రిలీజ్ అవుతాం గట యూట్యూబ్లో. మహానటి 2 అని ఒక 20 నిమిషాలు పెడుతున్నాడు అనమాట. ఇతను చేసిన వీళ్ళ హాస్పిటల్ చేసిన అరాచకాలు, కోవిడ్ టైంలో రోజుకి ₹1,00,000 ఛార్జ్ చేశారట. మాది ప్రాఫిట్ ఓరియంటెడ్ కాదని ఈవిడ చెప్పిన క్లిప్ ఒకటి వేసి, తర్వాత బాధితులు ఉంటారు కదా చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ తాలూకు వాళ్ళు మాట్లాడినవన్నీ మళ్ళీ క్లిప్పింగ్ చేశాడు. చాలా 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 పెద్ద కమర్షియల్ వాళ్ళు. ఈవిడ పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. ఈవిడ ఏదో ఎక్కడో పడ్డాడు అతను. అతను మంచి బిజినెస్ మ్యాన్. అతను కూడా సినిమా కథలు వినటం, వాళ్ళ లోకుగా ఉంటారు కదా అసిస్టెంట్ డైరెక్టర్లు, కథ చెప్పడానికి రావడం, ఒక 5-6 నెలలు తిప్పుకోవడం, పంపేయడం. బోత్ ఆర్ లైక్ దట్. అందరూ ఒకటే కలుస్తారు, ఒకే టైప్ మనుషులు కలుస్తారు. ఇది ఎక్కడో కలిసింది ఈవిడ చేసుకున్నాడు. అది వ్యక్తిగతంగా పక్కన పెట్టినా కూడా ఆవిడ చెప్పే అన్నీ అబద్ధాలే. ఎలా నమ్మారంటే ఏం చేస్తారు, ఇంకా ఓవేసి మీద నిలబడే దమ్మున్నవాడు కావాలి. ఏ దమ్మున్నవాడు? దమ్ము అంటే మామూలు దమ్ము, తొడగొట్టే దమ్ము కాదు, డబ్బులు పెట్టేవాడు ఉండాలి. సరే ఎవడో డబ్బులు పెడతాని వీడి గురించి ఎవడో చెప్పారు, సరే నిలబడమన్నారు. వాళ్ళకి ఎలాగా పెద్ద సీన్ లేదు ఇక్కడ. తెలంగాణలో కొంచెం ఉంది, అందులోనూ ఓల్డ్ సిటీలో ఇంపాసిబుల్ టు ఆయన మీద గెలవటం. ఓవైసీ మీద ఎడ్యుకేటెడ్, డబ్బులు ఉన్నవాడు, ముస్లిం ఏరియా అది, అది సగం పాకిస్తాన్ అది. అక్కడ నువ్వు ఎలా గెలుస్తావు? అయినా కూడా నేను అది చేశాను, ఇది చేశాను అని అన్ని అబద్ధాలు. చేసిన దాంట్లో నువ్వు నిజంగా నిజాయితీ పరురాలు అయితే 100% ఫ్రాడ్. ఆ హాస్పిటల్లో ఒకసారి దాని మీద డౌట్ ఇది ఇచ్చి భూసేమని వచ్చింది. వీళ్ళు చేసిన అరాచకాలు డ్యూరింగ్ టైమ్ ఆఫ్ పాండమిక్, కోవిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అవన్నీ క్లిప్పింగ్స్ మీకు అందరూ దొరికితే చూడండి. నేను ముందే అనుకున్నాను, కానీ లాస్ట్ టైం మీరు అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదంటే, నేనేది వ్యక్తిగతంగా విశ్వనాథ్ మీద వాళ్ళ పెళ్ళ మీద చెప్తున్నాను అనుకుంటారని చెప్పలేదు. అతని గురించి మామూలుగా విన్నది ఏంటంటే, అతను పెద్ద ఎక్సెంట్రిక్ ఫిలో. ఆ ఎక్సెంట్రిక్ ఫిలో ఈ కథలు వింటాడు, కూడా సినిమా తీస్తానని. వినేయటం, ఐడియాలు తీసుకోవడం, పంపించేయడం. బట్ ఈడు ఆడిది సినిమా తీయడు. అలాగా ఆ బాధితులు ఉంటారు, సినిమా బాధితులు, వాళ్ళు నాకు చెప్పారు ఒకసారి ఎక్కడో కలిస్తే, ఈయన పెద్ద ఇదండి వింటూ ఉంటాడు, అతని గురించి చెప్పారు. ఇప్పుడు అతను భారీగా ఇతను ఖాళీగా ఉంది, ఏదో విధంగా బీజేపీతో కలిసిపోతే చాలా పనులు అవుతాయి. అలా నాకు ఉంటుంది. నీకుంటే నువ్వు అభిమానించి మోడీ గారిని, ఆ పార్టీని అభిమానించి పార్టీ గురించి మాట్లాడాలి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే, వాళ్ళు అటువంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు నమ్మారని అడిగావు నువ్వు. నమ్మకం ఏం చేస్తారు? ఇంకో క్యాండిడేట్ ఉండడు అక్కడ. బీజేపీలో పెద్ద పెద్ద క్యాండిడేట్లు ఉంటారు అక్కడ. పెద్ద పెద్ద అంటే ఏంటి? పేరు ఉండాలి, ప్రఖ్యాతులు ఉండాలి, డబ్బులు ఉండాలి కదా. పేరు ప్రఖ్యాతి ఉన్నా లేకపోయినా డబ్బులు ఉన్నాయనే ఉద్దేశం. ఈవిడ కాదు, ఈవిడ చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఇదన్నమాట. స్త్రీ శక్తి బొంగు ఇది అంటుంది కదా, ఏం కాదు. కానీ స్త్రీ శక్తి లేదు, గాడిది గుడ్డు లేదు. వీళ్ళు వసూలు చేసిన డబ్బులు, విరించీలు అన్ని బిజినెస్ అతనికి. ఏది పెడితే బాగుంటుంది అనేది. మరి దాన్ని అంతం చూస్తాడా? చూడలేకపోయాడు. సాఫ్ట్వేర్ పెట్టాడు రామలింగరాజు కంటే ముందు. ఎక్కడ వేసాడు గంగ, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఒక 500 కోట్లు అనుకో, 500 కోట్లనే ఉంది ఆ కంపెనీ. అలా వెళ్తాడు, దాని పెద్ద లెవెల్కి తీసుకెళ్తాడు. ఇతని తర్వాత ఒక 15 సంవత్సరాల తర్వాత వచ్చాడు ఇన్ఫోసిస్ మూర్తి గారు. ఓకే, వాళ్ళు మొట్టమొదటి నుంచి ఒక ఇంప్రెషన్ తీసుకుంటూ వస్తున్నారు. ఆయన మీద ఉంది కొంత స్టోరీ. వాళ్ళు కూడా హిపోక్రెట్స్ అని. ఇక్కడ ఈ అమ్మాయి పెద్ద హిపోక్రెట్. ఈ అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్ అయితే బోత్ ఆఫ్ దమ్ ఆర్ హిపోక్రెట్స్. ఒక్క పని లేదు, మేము ప్రాఫిట్ ఓరియంటేషన్ కాదు కదా అంటుంది. సిగ్గులేదట్టి చెప్పడానికి. డైరెక్ట్గా యూట్యూబ్లో ఉన్నాయి మీరు చేసిన అన్యాయాలు. రోజుకి 1,00,000 ఆ వెంటిలేటర్ పనిచేసేది కదట. వీళ్ళ వల్ల చాలామంది చచ్చిపోయారు. వీళ్ళ మీద గవర్నమెంట్ రిపోర్ట్ యాక్షన్ కూడా తీసుకుంది. దాన్ని మళ్ళీ డబ్బులు పెట్టి సర్దేశారు. ఎనీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా కదా, డబ్బులు ఉంటేనే. ఆ విధంగా సర్దారు. అదర్వైజ్ ఆవిడ పెద్ద క్యాండిడేటే కాదు. జనాలు నమ్మేసి అంత ఇప్పుడు చేయమని పోనీ.
ఇప్పుడు ఉంటారు కదా, ఇప్పుడు చాలా అప్పుడు కోవిడ్లో చేసిన వాళ్ళందరికీ ఆ ఫ్యామిలీస్ అంతటికి లెటర్ గివ్ మనీ, కాంపన్సేట్ చేయి. పెద్ద బిజినెస్ అది. బిజినెస్ లేకుండా చేయడానికి అతను ముందే రెడీ కాదు. ఓన్ కొలీగ్స్నే కట్ చేసేవాడు. నాకు వాళ్ళ కొలీగ్స్లో చెప్పారు నాకు. అతని దగ్గర ఎవరు పర్మనెంట్గా ఎందుకు పనిచేయరంటే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళని వాడేసుకుని వదిలేస్తాడట. అంచేత అలా వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఎందుకు, వాళ్ళకి వాళ్ళ గొడవ వస్తాయి కాబట్టి అనకూడదు. నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు దే ఆర్ ఇన్ వెరీ బిగ్ పొజిషన్. ఓకే. వాళ్ళు వేరే కంపెనీలో చేరిపోయారు. వాళ్ళు బాగా చదువుకున్నారు, ఐఐటి, ఐఐఎం. ఇతను అక్కడి నుంచి వచ్చినట్టే, ఇతను ఇంటెలిజెంటే. కాకపోతే స్వతహాగా బుద్ధి ఉంటుంది మనిషికి, చాలామందికి ఉంటుంది. నేను చెప్పిన వాళ్ళకి ఉంటుంది. ఆ బుద్ధి నుంచి బయట పడలేము మనం. దట్ ఈస్ కాల్డ్ క్యారెక్టరైజేషన్. చాలా గొప్పవాడుగా ఉంటాడు. ఒకప్పుడు నేను ఇళయరాజా గురించి ఏదో అన్నాను ఫీల్ అయ్యారు. నాకు కావాల్సినంత దగ్గరగా మీ ఎవరికీ కాదు, నేను అంత క్లోజ్. నా సినిమాలన్నీ ఆయనే చేశాడు. నేను బుద్ధి గురించి మాట్లాడాను, నా బుద్ధి బాగుండకపోవచ్చు, అతని బుద్ధి బాగోలేదు. ఎందుకన్నామంటే అతను చాలా హైట్కి వెళ్ళిపోయాడు. ఎవరో వెళ్ళని అంత హైట్కి వెళ్ళి అంత జీనియస్ అతను. అవార్డులు రావట్లేదు, నువ్వు అవార్డులు తీసుకో వెళ్ళి లాబింగ్ చేయాలని చెప్పింది నేను. ఇప్పుడు అతనికి బయోపిక్ కూడా తీస్తున్నారు, అది కూడా అడగాలి మీరు. అవును సార్. ఓకే. సో నేను దాజాకి దగ్గర కాబట్టి, చాలా చాలా దగ్గర కాబట్టి, నాకు వేరే మ్యూజిక్ డైరెక్టర్ లేడు. ఆయన వద్దనుకుంటే నేనే చేసుకున్నాను మ్యూజిక్. అలా ఎందుకు చెప్తామంటే, బుద్ధి ఎందుకు చెప్తారు మీరు? వ్యక్తిగతం చెప్పాలి. వ్యక్తిగతంగా చెప్పకపోతే నీకు ఎలాగర్థమవుద్ది? వై రెహమాన్ హెస్ కమ్ అవుట్, ఆడి క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా. మ్యూజిషియన్లో అందరికీ సగం మంది ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ క్యారెక్టర్లు బాగోవు, ఇంక్లూడింగ్ కీరవాణి. ఎందుకు చెప్పాలి. చాలా శ్రీవోషులు ఉంటారు ఇక్కడ, అప్కమింగ్ ఉంటారు కదా, వాడికి వెళ్తే నాకు ఇలాగ ఇచ్చేస్తారా వాడేవాడు. అక్కడ ఉన్న పాలిటిక్స్, మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్న పాలిటిక్స్ ఎక్కడా లేవు. అదేవిధంగా ఇక్కడ విశ్వనాథ్ అంటారు అతన్ని. విరించి సాఫ్ట్వేర్ ఎయిటెడ్ ఫస్ట్లోను. ఆ విరించి విశ్వనాథ్ పెళ్ళం అది ఫస్ట్ వైఫ్ కాదనుకుంటే ఇవిడ. ఐ డోంట్ థింక్, నాకు అది కరెక్ట్గా తెలియదు, కానీ ఇవిడ ఎక్కడ తగిలింది అతనికి, మనోడికి. అర్థమైందా? ఈవిడ చాలా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. మేము అలా కాదు, మేము ప్రాఫిట్ కదా, సిగ్గులేదని చెప్పడానికి రెండోసారి చెప్తున్నాను. సరే, బ్రింగ్ అవుట్ 100 కేసులు ఉన్నాయి అలాగా. ఇప్పుడు వీళ్ళ హాస్పిటల్ అర్జెంట్గా పెట్టిందే దాని గురించి. ఒక 10 మంచి సెంటర్లో పెట్టారు, విరించి హాస్పిటల్స్ అని. అక్కడ జరిగిన అన్యాయాలు మీరు వచ్చే ముందు చూస్తున్నాను, నాకు ఎవరో పంపించారు. అదే అతనే ఇందాక ఒక ఛానల్ పెట్టాడు కదా, మహానటి 1, మహానటి 2 చేసినాడు. అతను దాంట్లోనే పెట్టినప్పుడు చూపిస్తున్నాడు. పాపం ఏడుస్తూ మాట్లాడుతుంది, చచ్చిపోయిన వాడు సిస్టర్ ఎవరో, ఎలాగ అంచెలంచెలకి వీళ్ళ దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆవిడ కొంచెం బాగా తెలుసు అనుకోండి, అన్నీ చెప్తుంది. చూడడానికి అలా లేరు, కానీ అమ్మాయి డల్గా ఉంది, చెప్తుంది అలా వెంటిలేటర్ పనిచేసేది కాదు. మొత్తం చంపేశారు. కోవిడ్ అనే పేరు మీద సరైన ట్రీట్మెంట్ తెలియకపోవటం ఒకటి. వీళ్ళ దగ్గర ఏం డాక్టర్లు ఉంటారు, ఎవరున్నట్టు పెద్ద పెద్ద హాస్పిటల్కి గతిలేదు ఈ రోజున. మనవాడి వీళ్ళ యొక్క యాటిట్యూడ్కి పెద్ద వాళ్ళు ఉండరు, అందరికీ తెలిసేది వీళ్ళ గురించి. మరి మోడీ గారికి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు? ఎవడో డబ్బున్నవాడు కావాలి, వచ్చింది ఓవైసీని ఓడిస్తాను వచ్చింది, అది అలాగే జరగదు అది. ఓకే, నిలబడమన్నారు. రేపొద్దున పార్టీలో ఉండి 4-5 ఎమ్మెల్యే కూడా ఖర్చు పెట్టి అంటారు. అర్థమైందా? వాళ్ళు వాడుకుంటారు. మనకు వేరే గతి లేదు, ఇంకా బీజేపీ ఉంది ఇంకా. అర్థమైనప్పుడు 4 వరస్ట్ ఫిల్లలు ఉంటారు, అందులో బెస్ట్ వరస్ట్ ఫిల్లలు తీసుకుంటాం మనం, అంతేనా? ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు. అంతర్జాతీయంగా మోడీ గారికి చాలా పేరు ఉంది. ఎక్కడ రష్యా, ఎక్కడ యుక్రెయిన్, వాళ్ళ యొక్క ప్రాబ్లంను కూడా సెటిల్ చేయమని మోడీ గారిని అడిగారంటే మంచి పేరు ఉన్నట్టు కదా. భారతదేశానికి చాలా మంచి పేరు ఉంది ఇప్పుడు. ఆ విధంగా ఈ ఒక్క పార్టీనే నమ్ముకున్నాం కాబట్టి వాళ్ళకైతే దొరికింది ఈ అమ్మాయి. అవి చేస్తాను, ఇవి చేస్తా అని చెప్పేసి. వాళ్ళకి తెలియదేంటి, వాళ్ళు పొలిటీషియన్ కదా.